One love, one life, one wife, and that's you. I trust you. ఎతికానే నేను లోకంలో నడిచాని అడుగునితో. హాయ్ గైస్, ఈరోజు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. సో ఈ సాంగ్ వచ్చేసరికి మన సబ్స్క్రైబర్ అయితే ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ చేశారు, అందుకని ఈ వీడియో అనేది ఈరోజు చేశాను అనమాట. ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే ఎలైట్ మోషన్ అనేది ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి కూడా మీరు ఎలైట్ మోషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది, వాటర్ మార్క్ లేకుండా వస్తుంది. గైస్, ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్, వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను, క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ అది చేసుకుని పెట్టుకోండి. ఇక్కడ ముందుగా బీట్ మార్క్ బై ఎస్ఎన్ ఎడిట్స్ అని ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఏదైతే ప్రాసెస్ చెప్తానో ఆ ప్రాసెస్ని మీరు ఫాలో అయితే అయిపోండి. సో ఇక్కడ నేను ఈ విధంగా ఒక పిక్చర్ ఇచ్చాను కదా ఇక్కడ లవ్ సింబల్ది. సో ఇది వచ్చేసరికి ఈ ఇమేజ్ ఓన్లీ ఇక్కడ ఇచ్చేస్తున్నాను ప్రీసెట్లో. ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ప్రీసెట్లో ఇంపోర్ట్ అవ్వదు కాబట్టి నేను వాళ్ళ కోసం విడిగా మెటీరియల్ లింక్ అయితే పెడతాను. సో మీరు మెటీరియల్ లింక్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈ హార్ట్ సింబల్ కావాలనుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ ఈ టెక్స్ట్కి యానిమేషన్ పెట్టుకోవాలి, అలాగే అండ్ ఇమేజ్ అనేది యాడ్ చేసుకుని వాటికి కూడా ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవడానికి స్టార్టింగ్ వెయిట్ మార్క్ 5 సెకండ్ 4 మిల్లీ సెకండ్. సో 5 సెకండ్ 4 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఈ విధమైన ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ ఈ విధంగా ఫోటో మీద ట్యాప్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ పైన కార్నర్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇందులో ఆప్షన్స్ అనేవి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఇమేజ్ అనేది ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ గా ఆరో సింబల్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ బిట్ మనకు వెళ్ళాక ఇక్కడ ఎక్స్టెండ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని ఎక్స్టెండ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ బిట్ మీద దగ్గర వచ్చేసరికి ప్లస్ ఐకాన్ మీడియా ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ కొన్ని ఆరో సింబల్ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ బిట్ మనకు వెళ్ళిన తర్వాత ఎక్స్టెండ్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేయండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ కొన్ని ఆరో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడైతే మనకి ఎక్స్ట్రా పార్ట్ అనేది ఉంది కాబట్టి సో ఇక్కడ రైట్కి ట్రిమ్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇమేజ్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అర్థమైంది కదా. సో ఎండ్ వరకు కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి. సో ఎడిటింగ్ చేయడానికి మనకి 5 ఇమేజ్ అయితే యూజ్ అవుతాయి. గైస్, ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అనేది వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఒక టెక్స్ట్ ఎఫెక్ట్ అలాగే 2 ఇమేజెస్కి 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ యానిమేషన్ పెట్టుకుందాం కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుంటే కాపీ అవుతుంది ఈ ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి టెక్స్ట్ లేయర్ ఎక్కడైతే ఉందో అక్కడ పేస్ట్ చేయాలి. సో ఈ విధంగా పేస్ట్ చేస్తారంటే టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ చేసేసుకుంటే ఈ ఎఫెక్ట్ అనేది మనకి ఈ విధంగా పేస్ట్ అయితే అయిపోతుంది అన్నమాట, సింపుల్గా కూడా. సో ఎండ్ వరకు కూడా అన్ని లేయర్స్కి ఇదే విధంగా పేస్ట్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఎండ్ వరకు కూడా ఈ విధంగా టెక్స్ట్ లేయర్స్కి మొత్తం ఎఫెక్ట్ అయితే యాడ్ చేసాము. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఒక ఇమేజ్ ఎఫెక్ట్ కంప్లీట్ అయింది, టెక్స్ట్ ఎఫెక్ట్. ఇప్పుడు ఇమేజ్ ఎఫెక్ట్స్ కూడా కాపీ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఇమేజ్ ఎక్కడైతే పెట్టామో స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేయండి.
సో ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్స్. సో తర్వాత ఒక ఇమేజ్ లీవ్ చేయండి, ఇంకొక ఇమేజ్కి పేస్ట్ చేయండి. సో ఈ విధంగా ఒక ఇమేజ్కి పేస్ట్ చేస్తూ ఒక ఇమేజ్కి లీవ్ చేస్తూ ఎండ్ వరకు కూడా పేస్ట్ అయితే చేసుకోండి. గైస్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుని పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఇంకా మనకి ఏవైతే ఇమేజెస్ మిగిలిపోయి ఉంటాయో వాటికి పేస్ట్ చేయండి. సో 3 ఇమేజ్కి అయితే మనం ఆల్రెడీ పేస్ట్ చేసాము, ఇంకో 2 ఇమేజ్ అయితే మిగిలిపోయి ఉంటాయి. సో 2 ఇమేజ్కి కూడా మీరు పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ స్టైల్ పక్కన యారో మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ కలర్ ఆప్షన్ అండ్ అలాగే ఎండింగ్లోనే టైమర్ ఆప్షన్ 2 ఆఫ్ చేసుకొని మిగతా అన్ని ఆన్లో పెట్టుకొని పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మిగిలిపోయిన ఇమేజ్కి మొత్తం కూడా పేస్ట్ చేసుకోవాలన్నమాట. గైస్ ఒక ఇమేజ్కి పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఇమేజ్కి డైరెక్ట్గా పేస్ట్ చేయాలి. ఇక్కడ సెకండ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుని పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఆల్రెడీ ఇందాక ఫస్ట్ మనం పేస్ట్ చేసాం కాబట్టి సెట్టింగ్స్ అయితే మనకి ఆల్రెడీ అప్డేట్ అయి ఉంటాయి. సో డైరెక్ట్గా పేస్ట్ స్టైల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి పేస్ట్ అయితే అయిపోతుంది అనమాట సింపుల్గా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్రాసెస్ అయితే ఉంది, ఇంకా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ పెట్టుకున్నాం కదా. సో ఫస్ట్ టైమర్ 5 సెకండ్ 4 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసరికి ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసి నేను ఇక్కడ 5 సెకండ్ వీడియో ఇస్తాను, దాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే 5 సెకండ్ వీడియోని ఫస్ట్ బీట్ మార్క్ వరకు పెట్టుకొని ఇక్కడ టైమర్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మీరు ఇక్కడ ఈ ఐకన్ కనిపిస్తుంది కదా ట్రిమ్, దీని మీద ట్యాప్ చేసుకోండి, మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ అనేది వచ్చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి లైట్ అండ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. గైస్ ఒకసారి ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ అనేది బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇలా వస్తుంది అనమాట, బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్ ఎందుకంటే దీన్ని డైరెక్ట్గా కాపీ చేద్దాము. ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి, పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ వేసుకోండి. సో నెక్స్ట్ ఒక ఇమేజ్ లీవ్ చేయండి, ఇంకొక ఇమేజ్ దగ్గర వచ్చేయండి. టైమరు 9 సెకండ్ 26 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసరికి పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ చేసుకోండి. సో దీన్ని కూడా నెక్స్ట్ బిట్ మార్క్ పెట్టుకొని సో ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి ఈ విధంగా ఆ లేయర్ మీద ట్యాప్ చేసుకుని టైమర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ట్రిమ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఎండింగ్లో ఇంకొక ఇమేజ్ ఉంటుంది, దీన్ని కూడా పేస్ట్ చేయాలి. సో ఇక్కడ కూడా డైరెక్ట్గా మీరు పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ వేసుకుంటే ఇక్కడ పేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కొంచెం పార్ట్ అయితే తగ్గింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకొని టైమర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ బటర్ఫ్లై ఎఫెక్ట్ కూడా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇప్పుడు 7 సెకండ్ 8 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసరికి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇంకొక వీడియో తీస్తాను. సో వీడియోని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో దీన్ని కూడా ఫస్ట్ బీట్ మార్క్ వరకు పెట్టుకోండి ఈ విధంగా, నెక్స్ట్ బీట్ మార్క్ వరకు ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకొని దీనికి కూడా టైమర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్టెండ్ చేసేసుకోండి. సో దీనికి కూడా సేమ్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి లైట్ అండ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. చూడండి ఏ విధంగా వస్తుందో. సో ఈ విధంగా వస్తుంది. సో దీన్ని కూడా సేమ్ ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక లేయర్ అయితే ఉండిపోతుంది అనమాట ఇక్కడ 11 సెకండ్. సో 11 సెకండ్ దగ్గరకు వచ్చి పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి నెక్స్ట్ బిట్ మార్క్ వరకు వచ్చేసి ఈ ఒక్కసారి లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకి టైమర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఈ విధంగా మీరు ట్రిమ్ చేసుకోండి. చూడండి ఏ విధంగా అయితే వస్తుందో, చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు మన ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియోని సేవ్ చేయడానికి పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీ వీడియో రెజల్యూషన్ మీకు నచ్చింది సెట్ చేసుకొని ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే వీడియో అనేది ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అవుతుంది. సో దానిమాట రోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.